హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది, ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చంద్రగిరిలో ఉన్న మినీ టిబెట్కి ఎలా చేరాలనేది నేను వివరించాను. సీని గారు, నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ ఏంటి? ఇప్పటి వరకు టూర్ అయితే చాలా బాగా కంప్లీట్ అయ్యింది. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు లొకేషన్స్ ఉన్నాయండి, మీరు వీడియో తప్పకుండా చూడండి. లొకేషన్స్ చాలా బాగుంటాయి. అంటే మా సీని గారి ఎక్స్పీరియన్స్ ఎంతలా మాకు పనికొచ్చిందంటే బాగా పనికొచ్చింది. నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ కూడా మా సీని గారు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. సీని గారు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మనం? నెక్స్ట్ మనం ఇక్కడ ఇప్పటివరకు తప్తాపానీతో పాటు పూర్తి చేసుకున్నాం. చాలా తప్తాపానీ వరకు బాగా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఉదయగిరి, చంద్రగిరి, నెక్స్ట్ పర్లాకిమిడి నుంచి మధ్యలో ఉన్న వాటర్ ఫాల్స్ లొకేషన్స్ కవర్ చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ జర్నీకి వెళ్తాం. చంద్రగిరిలో ఏంటి స్పెషల్? అక్కడ చంద్రగిరిలో అక్కడ టిబిటియన్స్ ఉంటారండి. అక్కడ దలై లామా గారు కట్టిన మంచి టెంపుల్ ఒకటి ఉంటుంది, బౌద్ధ టెంపుల్. చాలా ఫేమస్, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దగ్గరగా 30 కిలోమీటర్ల దూరం ఇక్కడి నుంచి కంపల్సరీ అది కూడా చూసి వెళ్ళాలి ఎవరైనా సరే. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా పెద్ద విగ్రహం, అది కూడా అక్కడ చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. బౌద్ధ టెంపుల్ ఉంది, అందరూ కూడా చూడాలి. మేము ఇప్పుడు వేళ అది ఎంజాయ్ చేసి హ్యాపీగా జాలీగా ఉంటాం. ఎంజాయ్. ఓకే. తప్తాపానీ నుండి చంద్రగిరి వెళ్ళడానికి మోహనా నుంచి వెళ్ళాలండి. మనం తప్తాపానీ నుండి మోహనాకి వెళ్తున్నాము. జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈ వేలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి. తప్తాపానీ నుండి చంద్రగిరి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే మనకి నేషనల్ హైవే 326 చూపిస్తుందండి. ఈ వేలో వెళ్తాం, మనం చంద్రగిరి వెళ్తాం. కాకపోతే మినీ టిబెట్ అనేది మనం మిస్ అయిపోతాం. అలా కాకుండా మీరు చూడండి, ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను కదా, ఈ బోర్డు ద్వారా మనం నేషనల్ హైవే 326 చూపిస్తున్న స్టేట్ వెళ్లకుండా మోహనాకి రైట్ టర్న్ అయితే మనం చంద్రగిరి మినీ టిబెట్ కూడా చూడగలుగుతామండి. ఈ వేలో వెళ్ళినప్పుడు లొకేషన్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. తివాచీ పరిచినట్టు ఉండే పచ్చని పచ్చిక బయళ్ళు, చల్లని గాళ్ళు వీచే చెట్లు, మంచు దుప్పటి కప్పుకున్నట్టు ఉండే వాతావరణం, ఇలా వర్ణించుకుపోతే మాటలు సరిపోవేమో. ఇక్కడున్న ప్రకృతి అంత అందంగా ఉందండి. లైఫ్ బోర్గా ఉందని ఫీల్ అవుతున్న వాళ్ళు, ప్రశాంతత కోరుకున్న వాళ్ళు, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ప్లేస్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయాలి. ఫ్రెండ్, ఈ జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్ గుర్తుపెట్టుకోండి. మనం రైట్ టర్న్ అయితే మోహనాకి వెళ్తాము, లెఫ్ట్ టర్న్ అయితే చంద్రగిరికి వెళ్తాము. మనం చంద్రగిరికి వెళ్ళాలంటే ఈ జంక్షన్ పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. మనం చంద్రగిరి వెళ్ళడానికి లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్తున్నామండి. ఈ జంక్షన్ నుంచి చంద్రగిరి 20 కిలోమీటర్స్. మీకు నేను ఈ రోడ్ డీటెయిల్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, చాలామందిని అడిగి వెళ్ళాల్సి వచ్చింది. అలా మీరెవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసమే నేను మెయిన్ పాయింట్ చూపిస్తున్నానండి. ఎక్కడ టర్న్ అవ్వాలి, ఏ లొకేషన్స్కి ఎలా వెళ్ళాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మోహనా నుండి స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ కనబడుతుందండి. దాని ఆపోజిట్లో ఒక బోర్డు ఉంటుంది, పూరా పెయింటింగ్ క్లస్టర్ చంద్రగిరి అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు నుంచి మనం రైట్ టర్న్ అయ్యి లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎంటర్ అయ్యి స్ట్రేట్గా వచ్చిన తర్వాత మనకి వై డైరెక్షన్ కనబడుతుందండి. ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రేట్గా వెళ్ళాలండి. ఇక్కడ కాలు మోపితే చాలు బౌద్ధం ధ్వనిస్తుంది, మలిన మంటను మనసులో దర్శనమిస్తాయి. అక్కడ ఆవాసాలు విచిత్రంగా కనిపిస్తాయి, ఇక్కడ భాష యాస విచిత్రంగా చూస్తుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే చంద్రగిరి, ఒడిశాలోని గజపతి జిల్లా పరిధిలో ఉంది. మనం ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తున్నామండి. ఈ ప్రాంతంలో అడుగు పెడితే మనకి టిబెట్లో ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. ప్రపంచ పైకప్పుగా పిలిచే టిబెట్లో ఉండే అందాలన్నీ ఇక్కడే కనిపిస్తాయి. అందుకే చంద్రగిరిని మినీ టిబెట్ అని పిలుస్తారు. ఇక్కడ ఆచార వ్యవహారాలన్నీ బౌద్ధాన్ని అనుసరించే ఉంటాయి. ఇక్కడ ఏ మూలన పరిశీలించినా టిబెట్లో ఉన్నామన్న భావన కలుగుతుంది. కట్టడాల నిర్మాణ శైలి, వస్త్రధారణ, భక్తి విశ్వాసాలు, ఇలా అన్నింటిలోనూ
చైనా దురాక్రమణ తరువాత 1959 ప్రాంతంలో టిబెట్ వాసులు పెద్ద ఎత్తున దలైలామాను అనుసరించి అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి కోసం ప్రభుత్వం అన్ని సదుపాయాలు కలగజేసింది. మొదట్లో కేవలం 20 మంది శరణార్థులుగా రాగా ఇప్పుడు వీళ్ళ సంఖ్య వేలల్లో పెరిగింది. ఇక్కడ ఉన్న భూములన్నీ సారవంతమైన భూములు కావడం వల్ల వాళ్ళంతా వ్యవసాయం ప్రధాన ఉపాధిగా జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా మొక్కజొన్న పంటకు ప్రసిద్ధి. అందుకే దీన్ని మేజ్ బౌల్ ఆఫ్ ఒడిషాగా పిలుస్తారు. లోపలికి వచ్చిన తర్వాత మేము కన్ఫ్యూజ్ అయ్యామండి ఎటు వెళ్ళాలని. అయితే మాకు ఒక బౌద్ధ సన్యాసి గారు కనిపించి, మీరు స్ట్రేట్గా వెళ్తే మీరు టెంపుల్కి వెళ్ళడానికి వే ఉంది, ఎలా వెళ్ళండి అని చెప్పారండి. మనం స్ట్రేట్గా వచ్చినప్పుడు మనకి ఇక్కడ వై జంక్షన్ కనబడుతుందండి. మనం స్ట్రేట్గా వెళ్తే పద్మసాంబవ బౌద్ధ విహార్ టెంపుల్కి వెళ్తాము. మనం ఇప్పుడు రైట్ టర్న్ తీసుకొని ఇక్కడ ఉన్న బౌద్ధ స్తూపాలను చూద్దామండి. బౌద్ధ గురువైన దలైలామా గారు అనేక పర్యాయాలు ఈ ప్రాంతాన్ని సందర్శించారండి. అలా సందర్శించినప్పుడు ఈ స్తూపాలని ప్రారంభించారు. బౌద్ధ స్తూపం అనేది బౌద్ధ మతంలో ప్రత్యేకమైన శ్రద్ధ, భక్తి మరియు మతపరమైన పూర్వీకులను సూచించే నిర్మాణం. ఇది బౌద్ధ ధర్మాన్ని, బుద్ధుని మరియు అతని శిష్యులను స్మరించేందుకు ఉపయోగపడుతుంది. ఈ బౌద్ధ స్తూపంలో సాధారణంగా బుద్ధుని శరీర అవశేషాలు లేదా శ్రేష్ఠ శిష్యుల అవశేషాలు లేదా బౌద్ధ గ్రంథాలు, ధర్మ గ్రంథాలు, పూజా సామాగ్రి, పవిత్ర జలాలు లేదా బుద్ధుడి విగ్రహం లేదా శిష్యుడి విగ్రహాలను ఉంచడం ద్వారా భక్తి, శ్రద్ధ అభివృద్ధి చేస్తారు మరియు బౌద్ధ ధర్మంపై గౌరవాన్ని చూపిస్తారు.
ఈ మినీ టిబెట్లో ప్రార్థనా స్థలాలు రహదారులపైనే కాదు ఎక్కడ చూసినా రెపరెపలాడే జెండాలు గంట శబ్దాలు కనిపిస్తాయి. రకరకాల సైజుల్లో ఉండే జెండాలపై బుద్ధిని బొమ్మలు ప్రవచనాలు ఉంటాయి. గంట మోగుతూ గాలికి జెండాలు ఎంత బలంగా వీస్తే జెండాలపై ముద్రించిన బౌద్ధ ధర్మం గాలితో పాటు అంత బలంగా వ్యాప్తి చెందుతుందని వీరి నమ్మకం. మనం ఈ బౌద్ధ స్తూపాలు చూసిన తర్వాత పద్మసాంబవ మహావీర్ టెంపుల్కి వెళ్తున్నామండి. రైట్ టర్న్ తీసుకొని వెళ్ళాలి. వచ్చేసామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి పద్మసాంబవ బౌద్ధ విహారాన్ని ఆర్చ్ కనబడుతుంది. ఈ ఆర్చ్ పక్కనే చెరువు ఉంటుందండి. కానీ చెరువు బోటింగ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే బోటింగ్కి అలవ్ లేదండి. పద్మసాంబవ మహావీర్ మోనిస్ట్రీని దీనిని తుప్టెన్ మైండోలింగ్ మోనిస్ట్రీ అని కూడా పిలుస్తారు. దీనిని జనవరి 2010లో దలైలామా గారు ప్రారంభించారు. ఒడిశాలోని చంద్రగిరి అని కూడా ప్రసిద్ధి చెందిన జైరంగాలో నివసించే టిబెటియన్ శరణార్థులు ఈ ప్రదేశాన్ని పుట్స్లోకింగ్ అని పిలుస్తారు. దీనిని టిబెట్లో ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెంటీ అని అర్థం వస్తుంది. 1998లో దలైలామా ఆశ్రమానికి అకార్డర్ ఇచ్చారు. 2003లో శంకుస్థాపన చేయగా 2008లో దాదాపు 8 కోట్లతో భవనం పూర్తయింది. దూరాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో స్టే చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా, అదే గెస్ట్ హౌస్. ఇక్కడ స్టే చేయొచ్చు. ఈ పద్మసాంబవ మహావీర్ టెంపుల్ విజిట్ చేయడానికి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM to 12 AM అండి. ఆఫ్టర్నూన్ 1 PM to 5 PM. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ దగ్గర టికెట్ తీసుకోవాలండి. పర్ పర్సన్కి 5 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. గారు
ఎక్కడికి వచ్చాం మనం? ఇది ఎలా తిరగండి, ఎలా ఎక్కడికి వచ్చాం? టిబెటియన్స్ దగ్గర రిహాబిటేషన్ ఏరియాలో ఉన్నటువంటి బౌద్ధ టెంపుల్కి వచ్చాం మనం. ఓకే. ఇక్కడ టిబెటియన్స్ రిహాబిటేట్ చేయబడింది. ఇప్పుడు మన ఓల్డ్ 19 వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ఇక్కడ వాళ్ళు చిన్న గుడి ముందర ఫస్ట్ చిన్న టెంపుల్ మీరు చూసి ఉంటారు. అక్కడ చిన్న టెంపుల్ ఫస్ట్ కట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కంట్రిబ్యూషన్తో అందరూ కలిసి సమైక్యంగా దలైలామా గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ పెద్ద గుడి కట్టడం జరిగింది. ఇది చాలా అందంగా ఉంటుంది. అందమే కాదు, మనకు మనసుకు ప్రశాంతంగా మంచి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇది చూసి మీరు అందరూ ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది టిబెట్, నేపాల్ మరియు భూటాన్ల వాస్తుశిల్పులు నలంద అంతన్పూరి నిర్మాణ శైలిలో స్థానిక మేస్త్రుల సహాయంతో నిర్మించబడింది. ఇది 70 అడుగులు మరియు 5 అంతస్తుల ఎత్తులో ఉంది మరియు 10 ఎకరాల భూముల్లో నిర్మించబడింది. ఇందులో 23 అడుగుల ఎత్తైన బుద్ధ విగ్రహం మరియు 17 అడుగుల బుద్ధ పద్మస్తంభమును కలిగి ఉంది. 7వ శతాబ్దంలో టిబెట్కు బౌద్ధ మతాన్ని వ్యాపింపచేసినట్లు విశ్వసించబడే ఆచార్య పద్మసంభవ పేరు మీద ఉన్న ఈ ఆశ్రమంలో దాదాపు 200 మంది సన్యాసులు నివసిస్తున్నారు. ఇది టిబెటిన్ అధ్యయనాల కోసం ఒక పాఠశాల మరియు ఇక్కడ విద్యార్థులు ఉంటూ వివిధ కోర్సులు చదువుతున్నారు. 5 అంతస్తుల ఆశ్రమంలో భారీ ధ్యాన మందిరం మరియు ఇతర చిన్న దేవాలయాలు, ఇన్స్టిట్యూట్స్ మరియు హాస్టల్లో బాగా విస్తరించి ఉన్న కాంప్లెక్స్లు లోపల ఉన్నాయి. ఆలయంలో ఉన్న దాదాపు 23 అడుగుల బుద్ధుని విగ్రహం చూపుర్లను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆలయ గోడలపై అందమైన పెయింటింగ్స్ వారి కళా అభిరుచికి అర్థం పడతాయి. ఈ టెంపుల్ని దలైలామా గారు 2010 జనవరిలో ప్రారంభించారు. बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనఫీన్స్ యూట్యూబ్ ఛానల్. సార్ బోలిए. Okay, welcome to Manas Film YouTube channel, and hope you will do subscribe on this channel and let our monastery go viral and be just like our channel. We have very great and peaceful journey to the monastery who is the owner of this YouTube. So I feel very great to meet with him. So thank you so much. Thank you. పద్మసాంబవ మహావీర్ మానిస్ట్రీ విజిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి 4 కిలోమీటర్లో కసాడా వాటర్ ఫాల్స్ ఉందండి. ఈ వేలో వెళ్ళేటప్పుడు లొకేషన్స్ చాలా బాగుంటాయి. చుట్టూ మొక్కజొన్న పంటలే పండిస్తున్నారు వీళ్ళు. కొంతవరకు తార్ రోడ్డు ఉన్న తర్వాత మట్టి రోడ్డు ఉందండి. పర్వాలేదు, వెహికల్ అయితే వాటర్ ఫాల్స్ వరకు వెళ్తుంది. దిశలో చూసిన గండాహతి వాటర్ ఫాల్, తప్తాపాని, కసాడా వాటర్ ఫాల్స్ ఈ ఒడిశాలో చాలా ప్రత్యేకమండి.
మనం ఇప్పుడు కసాడా వాటర్ ఫాల్స్కి వచ్చామండి. చాలా బాగుంది వాటర్ ఫాల్స్, చిన్నదైనా కానీ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ ఇక్కడ. వాటర్ ఫాల్స్ పార్కింగ్లోని పార్క్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి పిల్లల కోసం. అది కాకుండా ఇక్కడ స్తూపం అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ అందువేలో వెళ్ళేటప్పుడు మనకి ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. మీరు విజిట్ చేస్తున్నప్పుడు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ కంప్లీట్ అయినట్టయితే నాకు ఒక్కసారి కామెంట్లో తెలియచేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.